16 గుణములు చెప్పి ఈ 16 గుణములు పరిపూర్ణముగా కలిగినటువంటి నరుడు ఈ కాలమునందు ఈ దేశమునందు ఎవరున్నాడో నాకు ఆయన గురించి తెలియచేయవలసింది అని వాల్మీకి మహర్షి నారదుడిని ప్రశ్న చేసినప్పుడు జవాబుగా నారదుడు చెప్పినటువంటి సంక్షేప రామాయణాన్ని ఆధారం చేసుకుని తరువాతి కాలంలో బ్రహ్మగారిచ్చినటువంటి వరం చేత 24,000 శ్లోకాలతో శ్రీరామాయణాన్ని రచించి లోకానికి అందించాడు మహానుభావుడు వాల్మీకి మహర్షి. అందుకే సాధారణంగా ఎక్కడ ఎవరు ప్రవచనం చేసినా సూర్యచంద్రుల వంటి వారు వాంగ్మయానికి వ్యాసుడు వాల్మీకి వాళ్ళిద్దరికీ నమస్కరించి ప్రవచనం చేస్తారు. కారణమేమి అంటే చంద్రవంశాన్నంతటినీ కూడా వర్ణించాడు వ్యాస భగవానుడు. సూర్యవంశమైనటువంటి రామచంద్రమూర్తి యొక్క కథనంతటినీ చెప్పాడు వాల్మీకి మహర్షి. సూర్యుడు ప్రకాశించినటువంటి పగలు చంద్రుడు ప్రకాశించినటువంటి రాత్రి కలిపి ఒక రోజైనట్టే వ్యాస వాల్మీకి మహర్షులిద్దరూ కూడా ప్రతిపాదించినటువంటి రామాయణ భారత భాగవతములు మనకి వేదసారములై మన జీవితానికి ధర్మాన్ని నేర్పి ప్రస్థానాన్ని నేర్పి భగవంతుణ్ణి చేరుకోవడానికి మార్గాన్ని సుగమం చేస్తాయి.